టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందన్ చక్రపాణి గారు 3వ వార్డులో జరిగిన డెవలప్మెంట్ వర్క్స్ గురించి వారు మాట్లాడడం జరిగింది. వారు ఏమన్నారనంటే, మా ఎంపీ తీసుకొచ్చిన నిధుల్ని మహేందర్ రెడ్డి వర్క్స్ అని చెప్పేసి వాళ్ళు కొబ్బరికాయలు కొడుతున్నారు అని చెప్పి మాట్లాడడం జరిగింది. నేను స్పెషల్గా మెన్షన్ చేశాను, కొబ్బరికాయ కొట్టిన తర్వాత నేను స్పీచ్ ఇచ్చేటప్పుడు నేను వాళ్ళకి చెప్పిన ఎంపీ ఫండ్స్ మరియు మహేందర్ రెడ్డి గారి ఫండ్స్ ద్వారా 16 లక్షల రూపాయలతో వర్క్ ప్రారంభించడం జరిగింది అని చెప్పాను. కానీ మీరు ఏదో ఫ్రస్ట్రేషన్లో ఉండి ఆ ఎంపీ అనే పదం వినకపోయినట్టున్నారు. కాబట్టి మీరు తెలుసుకోవాలి, మీరు బాగా డెవలప్మెంట్, మీరు కాంగ్రెస్ వచ్చిన తర్వాత డెవలప్మెంట్ జరగలేదు అని చెప్తున్నారు కదా, మరి మీరు 5 సంవత్సరాలు మీరే ఉన్నారు కదా, మీరు ఏం డెవలప్మెంట్ చేశారు సిరిసిల్లాకి? కనీసం వాటికి కాదు, మీరు సిరిసిల్లాకి కాదు, కనీసం వాటికి కూడా మీరు తట్టడు మట్టి పోసిన పాపాన పోలేదు. మా వార్డు ప్రజలు అమాయకులు, 3వ వార్డు ప్రజలు అమాయకులు అని మీరు చెప్తున్నారు కదా, ఆ 3వ వార్డు అమాయక ప్రజలను నమ్మించి మోసం చేసిరు. నేను గెలిస్తే ఎమ్మెల్యే తర్వాత ఎమ్మెల్యే లాగా ఉంటా, నేను వార్డు డెవలప్మెంట్ బాగా చేస్తాను, కేసీఆర్ పైన చెప్పినట్టు ఇంటికో ఉద్యోగం ఇప్పిస్తాను, అలాగే అని చెప్పేసి నేను గెలిచిన తెల్లారి నుండే రోడ్లు పోపిస్తాను, మొత్తం సిరిసిల్లాలో మన 3వ వార్డు ఆదర్శప్రాయంగా నిలుస్తుందని చెప్పేసి వాళ్ళని నమ్మించి మోసం చేసి ఓట్లు వేయించుకున్నారు. మీరు ఏం చేసిరండి? కనీసం తట్టడు మట్టి కూడా పోయలేదు. ఆ రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. మీరు గమనిస్తున్నారా? 3వ వార్డు ప్రజలు అమాయకులు కాదు, వాళ్ళు ప్రతిదీ గమనిస్తున్నారు. మీరు ప్రోటోకాల్ గురించి మాట్లాడుతున్నారు కదా, అవును, నేను ప్రభుత్వ పరంగా నేను ప్రోటోకాల్ వ్యక్తిని కాబట్టి నేను ఎక్కడికైనా వెళ్ళి కొబ్బరికాయలు కొట్టచ్చు. అది నా వార్డు, అది నా వార్డు కాబట్టి, అది రోడ్ ఓపెనింగ్ ఉంది కాబట్టి నేను వెళ్ళి కొబ్బరికాయ కొట్టాను, తప్పు లేదు కదా అందులో. మరి ఎందుకు మీరు ఈ ఫండ్స్ మాయని చెప్తున్నారు కదా, మరి మీరెందుకు స్టార్ట్ చేయలేదు? ఎందుకు దాదాపు సంవత్సరంన్నర అయింది, మొన్నటి వరకు మీరే అధికారంలో ఉన్నారు కదా, ఎందుకు వర్క్ స్టార్ట్ చేయలేదు? అవి ల్యాబ్స్ అవుతాయన్న ఉద్దేశంతో మరుగున పడ్డ ఫండ్స్ని తీసుకెళ్ళి మేము వార్డుకి డెవలప్మెంట్కి మేము చేయడం మొదలుపెట్టాము. ఎందుకు మీరు వర్క్ చేయరు, ఇంకోళ్ళని వర్క్ చేపియలేరా? మీ ప్రాబ్లం ఏంటి అసలు? అలాగే మీరు వర్క్ చేశానని చెప్తున్నారు కదా, 2023 జనవరిలో మన సిరిసిల్లాకు CDMA ద్వారా దాదాపు 40 కోట్ల రూపాయల ఫండ్స్ రిలీజ్ అయినాయి. కానీ మీ స్వార్థ బుద్ధితోటి అదేం చేశారంటే 2 ప్యాకేజీలు చేశారు. కామన్గా ఇవి ఏంటంటే ఇండివిజువల్ వర్క్స్ కింద వీళ్ళు శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. కాకపోతే ఏంటి అని అంటే నేను వర్క్ చేయకపోతే నాకు వచ్చే కమిషన్ పోతుందేమో అని చెప్పేసి 40 కోట్ల రూపాయలని 22 కోట్ల ఒక ప్యాకేజ్, 18 కోట్ల ఒక ప్యాకేజ్ చొప్పున మీరు విడదీయడం జరిగింది. ఈ 18 కోట్లు కేవలం వినీల గ్రామాలకు మాత్రమే వినియోగించడం జరిగింది. దాదాపు ఈ టెండర్ ప్రక్రియ ఎట్లా ఉంటుందంటే 50 లక్షల లోపైతే మన కరీంనగర్ ఈ దగ్గర మాత్రమే ఇది మనకు వర్క్స్ అయిపోతాయి. కానీ మీరు చేసిన 40 కోట్ల వర్క్స్ మనం హైదరాబాద్ వెళ్ళి శాంక్షన్ చేసుకోవాలి. అప్పుడు మీరు టెండర్ అయింది అని చెప్తున్నారు, ఓపెన్ చేసిన అని చెప్తున్నారు. కాకపోతే మరి మీరు ఎందుకు వర్క్ చేయలేదండి? మీరు టెక్నికల్ ఇష్యూస్ కారణం తోటే ఈ ఫండ్స్ ఆగిపోయినాయి. మీరు అప్పుడే వర్క్ చేసి ఉంటే, మీరు తొందరగా టెండర్కి వెళ్ళి టెండర్ ఓపెన్ చేసి వర్క్ చేసి ఉంటే మీరు ఇదివరకు కంప్లీట్ వర్క్ చేసేవాళ్ళు. కానీ మీరు వర్క్ చేయలేదు. అది ఎవరి అలసత్వం? మీ అలసత్వం. మీదే ఉంది కదా, అప్పుడు ఉన్న మంత్రి మీ మంత్రే కదా, మీరే కదా చైర్మన్. మరి ఎందుకు వర్క్ చేయలేదు మీరు? ఎందుకు కమిషన్ వర్కౌట్ కాలేదా? ఎందుకు చేయలేదండి మీరు వర్క్? మేము అడగలేకనా? మీరు ఇట్లా అంటున్నారు. ఈ మొదటి బైపాస్ లోపల మనకు కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహము, అప్పుడు మన మొదటి బైపాస్ నిర్మాణం జరిగినప్పుడు R&B వాళ్ళు కొండ లక్ష్మణ్ బాపూజీ జంక్షన్తో పాటు మనకి ఫౌంటైన్ కూడా డెవలప్మెంట్ చేసి ఇవ్వడం జరిగింది. కానీ మీరు ఏం చేశారు? రీమాడిఫికేషన్ అని చెప్పేసి 70 లక్షల రూపాయలు మీరు దాన్ని శాంక్షన్ చేయించుకొని ఆ ఫండ్స్ తీసుకున్నారు. మరి ఆ 70 లక్షలు ఎక్కడ పెట్టారు? అదనే చెప్పండి మీరు. అట్లనే ఆ కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహం ఎక్కడిది? మన సిరిసిల్ల ప్రముఖులు కొందరు దాన్ని డొనేట్ చేయడం జరిగింది. మీరు ఆ విగ్రహానికి కూడా డబ్బులు పెట్టారు. ఎంత నీచమండి! అక్కడ ఉన్న 2 కొంగలకు కూడా బిల్స్ తీసుకున్నారు మీరు. మేము అడగకపోయేపటికైనా ఇన్ని రోజులు. అలాగే మీరు క్రీడా ప్రాంగణం అని చెప్పేసి మీ తమ్ముని పేరు మీద, దేవదాస్ అనే కాంట్రాక్టర్ పేరు మీద 30 లక్షల రూపాయల వర్క్ చేసారు. మరి క్రీడా ప్రాంగణాలు ఎక్కడ ఉన్నాయి? మీ మస్తన్ పదండి, మరి చూపించండి ఎక్కడెక్కడ మీ క్రీడా ప్రాంగణాలు ఉన్నాయో సిరిసిల్లలో చూపించండి. మీ మస్తన్ మీ వెంబడి అన్ని దొంగ పనులు చేసుకుంటూ, దొంగ బిల్లులు తీసుకుంటూ 30 లక్షల రూపాయలు మీరు వెనకేసుకున్నారు. అట్లాగే మనకు TUFIDC నిధుల ద్వారా మనకు మీరు అంటున్నారు కదా 3వ వార్డు నేను మస్తు డెవలప్ చేసిన అని, దాని కింద మనకు 3 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది.
వీళ్ళు ఎంతటి మహానుభావులు అంటే మన వార్డులో ఉన్న వార్డు ప్రజలు మీరు ముఖ్యంగా గమనించాలి, మిమ్మల్ని ఎంత మోసం చేసిరో తెలుస్తుంది. మన వార్డులో రోడ్లు అధ్వానంగా ఉన్నప్పటికీ అతనికి ఎక్కడైతే ఉన్నాయో లింక్ రోడ్లు అని చెప్పేసి అతనికి ఎక్కడికైతే ప్లేసులు ఉన్నాయో ఆ ప్లేసులు కలుపుకుంటూ ఇక్కడ నుండి మన విద్యానగర్ మెయిన్ రోడ్ పోచమ్మ రోడ్డు నుండి మన బైపాస్ రోడ్ వరకు లింక్ రోడ్లను పెట్టడం జరిగింది. మరి ఎందుకు వర్క్ చేయలేదండి? మీకు కమిషన్ వర్కౌట్ కాక మీరు కాంట్రాక్టర్ని పిలిచి బెదిరిస్తే అతను కామారెడ్డి కాంట్రాక్టర్ తిరిగి వెళ్ళిపోయిండు. అది మీ అలసత్వం కదా. మరి సరే వెళ్ళిపోయిన తర్వాత ఆ 3 కోట్ల రూపాయలు తీసుకొచ్చి వాటికి ఎందుకు పెట్టలేదు? మీరే కదా. ఎక్కడ అండి మీరు ఎందుకు వర్క్ చేయలేదు? వర్క్ చేసిన మమ్మల్ని ఎందుకు మీరు అడుగుతున్నారు? మీరు సరే మీరు అట్లా అనుకుందాం, మీరు ప్రతిపక్షంలో ఇప్పుడు మీరు అంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మాకు వర్క్స్ చేయడం లేదు, మాకు ఫండ్స్ రిలీజ్ చేయడం లేదని చెప్తున్నారు కదా. మీరు మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మీరు చైర్మన్ గా దాదాపు సంవత్సరం ఉన్నారు, ఎందుకు మరి అప్పుడెందుకు వర్క్ చేయలేదు? అప్పుడైతే మిమ్మల్ని ఎవరు ఆపలేదు కదా, మీరే కదా ఇక్కడ చైర్మన్, మీ భార్యనే కదా. ప్రోటోకాల్ అని మాట్లాడుతున్న మీరు, ఎస్ నేను ప్రోటోకాల్ పాటిస్తా, నేను అధికారంలో ఉన్నాను కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళినా వెళ్ళి నేను కొబ్బరికాయ కొట్టే హక్కు నాకు ఉంది. నేను ప్రోటోకాల్ ని నేను విస్మరించలేదు. నేను నా భర్త చదువుకున్నాం, ఉన్నత విద్యావంతులం, మీలాగా నిరక్షర కుక్షులం కాదు. విన్నారా? ప్రోటోకాల్ అంటే మేము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వడ్ల కొనుగోలు చేసింది. వడ్ల కొనుగోలు చేసినప్పుడు మీ భార్య చైర్మన్ ఉంది, ఆమె ఈ పురపాలక సంఘ మొదటి వ్యక్తి కాబట్టి నేను చైర్మన్ ఉన్నా కూడా వాళ్ళని ఇన్వైట్ చేసి కొబ్బరికాయ కొట్టించిన. నేను పాటించిన ప్రోటోకాల్ మీరు పాటించిరా? ప్రభుత్వం అనేది ఏ ప్రభుత్వం ఉన్నా ప్రోటోకాల్ ఉన్న వ్యక్తుల్ని గౌరవించుకోవడం మనకున్న సంస్కారం. విన్నారా? అలాగే మీరు ఇంకోటి చెప్తున్నారు, నిన్న సరూప గారు మార్కెట్ చైర్మన్ ఏమని మాట్లాడింది, చక్రపాణాన్ని ఏమని చెప్పిండు, అది ఎంపీ నిధులు అని చెప్పి మాట్లాడితే సరూపక్క వ్యక్తిగత విషయాలు ఏమని మాట్లాడిందామే? అది మాట్లాడే పద్ధతేనా? ఒక ఆడవాళ్ళు మాట్లాడే ఆలోచన విధానం అదే ఉంటుందా? ఒక లాడ్జింగ్ల కేసులు ఉన్నాయి, లాడ్జింగ్లో దొరికిన బతుకులేనా అని అంటే సరూపక్క లాడ్జింగ్లో వాళ్ళు ఉంటే నీకేం పని ఉంది? మరి అక్కడ లాడ్జింగ్లో నువ్వెందుకు కూర్చున్నావు, నువ్వెందుకు పోయినావు? ఒక ఆడమే మాట్లాడే మాటనేనా అది? రాజకీయం అంటే అది ఒక పద్ధతిగా ఒక విధానంగా మాట్లాడడం ఫస్ట్ నేర్చుకోవాలి. ఈ లాడ్జింగ్లు ఈ విషయాలు మాట్లాడదు. చక్రపాణన్న సిరిసిల్లలో ఎంత అభివృద్ధి చేసిండు, మన కేటీఆర్ సార్ తోటి పనులు తెచ్చి ఎన్నో నిధులు తీసుకొచ్చి ఒక లీడరు మన లోకల్ లీడర్ బలంగా ఉంటేనే మన పైనుంచి లీడర్ మనము వాళ్ళతోటి మాట్లాడి చేసి ఇక్కడ మనం అభివృద్ధి చేస్తాం. సిరిసిల్ల ఒకప్పుడు ఒక 60 సంవత్సరాలు 40 సంవత్సరాల క్రితం ఎట్లుండే, ఇప్పుడు ఒక 10 సంవత్సరాలలో ఎంత అభివృద్ధి జరిగింది. ఆ 10 సంవత్సరాలలో కూడా 4 సంవత్సరాలు కరోనా టైమే వచ్చింది. మా అంటే అంత టైం మనకు బీఆర్ఎస్ లో ఒక 6 సంవత్సరాల లోపే ఇంత అభివృద్ధి చేసిందని చెప్తే వాళ్ళ కళ్ళకు కనబడతలేదా? ఆమె ఏం మాట్లాడుతుంది? అదేనా మాట మాట్లాడేది? కనీసం ఒక ఏజ్ ఒక బిడ్డలాగా, చక్రపాణకు ఒక బిడ్డలాగా ఆమె అదేనా? లార్జింగ్ విషయం తీయచ్చా, మాట్లాడచ్చా? ఆమె రాజకీయం మాట్లాడేది అదేనా పద్ధతి? రేపు ఇటువంటి వాళ్ళని చూసి ఇంకా నలుగురు నేర్చుకుంటారు. అది సరికాదు. మేము సన్న బియ్యం ఇస్తే వాళ్ళ తమ్ముళ్ళు తింటారు అంటే ఈ రేవంత్ రెడ్డి వీళ్ళు కలిసి వీళ్ళు దున్ని చేసి వీళ్ళు తీసుకొచ్చి సన్న బియ్యం ఇస్తురా? నిన్ను ఎలా తింటారా? సన్న బియ్యం బుద్ధి ఉందా? మాట్లాడే మొత్తం నూకలు ఇస్తున్నారు. అది ఎందుకంటే ప్రజలు ఇంకా ఊరుకుంటారు. రేపు చూడు రోడ్ల మీద తిరిగితే ఎట్లుంటుందో. సన్న బియ్యం అంటే ఎట్లా సన్న బియ్యం ఇస్తారు? సగం నూకలే ఉన్నాయి అందులో. వాళ్ళు నిన్ను ఎలా తీస్తారు? రేషన్ కార్డులు ఇస్తా అని అంటున్నావు అక్క. రేషన్ కార్డు చూస్తా ఊరికి ఒక రేషన్ కార్డు కూడా ఇప్పటి వరకు రాలే, సిలిండర్ కూడా ఇప్పటి వరకు రాలేదు, కరెంటు కూడా కొంతమందికి గానే అయితే లేదు. అది ఏం మాట్లాడుతున్నావు నువ్వు? తట్ట మట్టి వేయలే సిరిసిల్లని మాట్లాడుతున్నావు. ఒక తట్ట మట్టి బీఆర్ఎస్ వేయలేదన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్ని తట్టలు వేసిందో అది చూపించాలి. నువ్వు ఒక తట్ట వేయలేదన్నప్పుడు ఇంకో తట్టలు నువ్వు చూపించాలి కదా. అది లేనప్పుడు ఈ తట్టని ఎట్లా మాట్లాడతావు? ఏ రకంగా మాట్లాడతావు నువ్వు? ఒక బూడిద చల్లడానికి ఇక్కడ నుండి పైనుండే ఒక ముఖ్యమంత్రి నుండి కింది స్థాయిలో కూడా అదే మాట్లాడతాడు. రేవంత్ రెడ్డి కూడా అదే మాట్లాడి అసలు ఏమని మాట్లాడిండు? చదువురాని వాళ్ళు వచ్చిన కూర్చోలేంట. చదువురాని వాళ్ళు ఓట్లు వేయలేదా? చదువురాని వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళకి ఎంత అవగాహన ఉంటుంది, ఎంత పనులు చేస్తారో. ఈ రోజు వాళ్ళు ఉన్నారంటే ఇక్కడ ఉన్నారు. అందరు ఒక ముఖ్యమంత్రి హోదాలు ఉండే అదేనా? నీ స్థాయిలో కూడా చదువు రాలేదంటే చదువురాని వాళ్ళు వాళ్ళు మనుషులు కాదా? ఓట్లు వేయలేదా? వాళ్ళు ప్రతి ఒక్క అందంగా ఎంతో కళారూపాలు ఎంతో వాళ్ళు అడ్జేస్తారు, అభివృద్ధి చేస్తారు. చదువు రాని వాళ్ళు తెలుసా? ఏమనంటే బాత్రూమ్ వాళ్ళు అంటారు. వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళు నీట్ గా చేస్తే మీరు పోతలేరా? ఒక్కొక్కరు దున్నపోతులు తింటారు పోతురు. ఏం మాట్లాడుతారు? వాళ్ళని తక్కువ చేసి ఎట్లా మాట్లాడతారు మీరు? అది సరికాదు. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళది ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ముందు మేము గెలవలేమని చెప్పి ఈ మాట మాట్లాడుతున్నారు తప్ప కేటీఆర్ సార్లు కూడా ఏదేదో మాట్లాడుతున్నారు. అన్ని చిల్లర మాటలు. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళకు పరిపాలన శాతనైతే లేదు, పనులు శాతనైతే లేవు కాబట్టి ఇది ఒక ఇప్పుడు మనం అంటాం కదా ఊర్లో లేటని పోతాం మనకు ఒక దొడ్డుగా మాట అంటారు. ఏమంటారు?
ఏటో తిరగబోతుందేమో అంటారు. సేమ్ ఇదే సిచ్యువేషన్ కాంగ్రెస్ వాళ్ళది ఉంది. బుద్ధి బుర్ర ఉండాలి. 25 మంది లేవు, మీ స్కూటీలు లేవు, మీది ఒక హామీ లేదు, మీ బొంద లేదు. మళ్ళొకసారి మా చక్రపాణి అన్నారు కానీ బీఆర్ఎస్ లో కానీ సిరిసిల్ల లోకల్లో ఉన్నట్టు బిడ్డ ఒక్కొక్క తాట తీస్తాం, అది గుర్తు పెట్టుకొని మెదులుకోండి. మొదటి రోజున మన 3వ వార్డులో అభివృద్ధి పనులని మరి ఏఎంసీ చైర్మన్ ఒక కాంగ్రెస్ నాయకురాలు మరి నాయకులు కూడా మన వార్డులో కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. సరే, దానికి కూడా మా భర్త గారు మరి పట్టణాధ్యక్షులు కూడా దాన్ని కూడా ఏమూ స్పందించలేడు. మీరు మా కేకే మహేందర్ అన్న సహకారంతో మేము చేసినామంటేనే లేదు మా ఎంపీ నిధులు మా ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చినాయి అన్నారు. కానీ మిమ్మల్ని విమర్శించి ఎలాంటి మాట మాట్లాడలే. మీరు ప్రెస్ మీట్ పెట్టి ఏమని మాట్లాడినరు, మీ ప్రభుత్వం ఏం పని చేసింది, మీ మున్సిపల్ ఏం పని చేసింది, మీరు ఊరిని ఎట్లా చేసిండ్రు, మున్సిపల్ ఏం చేసిండ్రు, మీరు మీ కేటీఆర్ గారు ఏం చేసిరని మాట్లాడినావు. ఈరోజు ఈ ప్రెస్ మిత్రుల ముంగటనే నేను మాట్లాడగలుగుతున్నా. ఎందుకంటే మన ప్రభుత్వం 10 ఏళ్ళల్లా ఏమేం చేసిందో ఇప్పుడు నువ్వు ఏఎంసీ సీటాన్ని కూర్చున్నావు, కనిపిస్తలేదు నీకు. అది మా కేటీఆర్ గారు వారి హయాంలో కట్టించారు. అదేవిధంగా మన జిల్లా గౌరవనీయులు కలెక్టర్ గారి ఆఫీసు కూడా మన హయాంలో కట్టించారు మన ప్రభుత్వం ఉన్నప్పుడే. ఇంకా అంతేకాకుండా కూడా మన సిరిసిల్ల పట్టణము 10 సంవత్సరాల కింద ఎలా ఉన్నది, మన ప్రభుత్వం ఉన్న మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా ఉంది, మరి ఇప్పుడు 18 నెలల పాలనలా ఎలా ఉంది మీకు కనిపిస్తలేదా? అంతేకాకుండా కూడా వ్యక్తిగత విషయాలు మాట్లాడుకుంటా మా భార్య భర్తలకు చదవచ్చు, మీకు చదువు రాదు, మీరు చదువు రాను సన్నాసులు, అదొకటి అడ్డం పొడుగు మాట్లాడితే అది మాకు కూడా మాట్లాడగలుగుతుంది. ఎందుకంటే మేము చదువు రాకున్నా కూడా ఈ 5 ఏళ్ల పాలనలో మున్సిపల్లా ఎలాంటి ఈ మీడియా మిత్రుల ముంగట కోరుకుంటున్నాను, ఎలాంటి మిస్టేక్ అయినా నేను మాట్లాడగలిగితే పార్టీని కానీ ఇంకో పార్టీని కానీ ఇంకోళ్ళు కానీ విమర్శించి మాట్లాడితే నువ్వు అడుగు, నీకు దమ్ముంటే. అది లేదు, నేను చదువుకున్న సంస్కారం గడిగాలు ఒక మనిషిని గౌరవించి మాట్లాడుకుని నేర్చుకో. ఫస్ట్ వాటులు ఉన్నప్పుడు ఒకళ్ళొకరు గౌరవించుకోవాలి. ఇవాళ నేను ఒక చైర్మన్ హోదాలు ఉన్నా ఏఎంసీ చైర్మన్ అని హంబాం కొద్ది మాట్లాడితే ఎవరేం తక్కువ కాదు. నీకు చదువు రాకుండా మాకు సంస్కారం ఉన్నది. అంతేకాకుండా మన 3వ వార్డు ప్రజల్ని కూడా అడుగుదాం, మరి 3వ వార్డులో ఏమేమి అభివృద్ధి అయింది కాలేదు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, సీసీ కెమెరాలు, వాటర్ బోటులు, మన చౌరస్తా జంక్షన్, ఐమాక్స్ లైటు, మరి అవన్నీ కాకుండా కూడా ఇంకా మనం నువ్వు 3వ వార్డులా ఒక మట్టి పోయలేవు అన్నావు. ఒకసారి నువ్వు 5 ఏళ్ళు ఓడిపోయినాక ఇంట్లో ఉన్నావు. మేము ఓడిపోయినా కూడా మళ్ళీ ప్రజల్లోకి వచ్చిన నాకు చదువు రాకుండా నాకు సంస్కారం ఉంది కాబట్టి ప్రజల్లోకి పోయి నేను మళ్ళీ తిప్పుకుంటా. నేను గెలిచి మళ్ళీ నేను పదవి పొందిన, కానీ మేము పదవి వచ్చిందని అంబాం కొద్ది మాట్లాడలే. మన 3వ వార్డు ప్రజలు అక్క చెల్లెల అన్నదమ్ములతోటే మాట్లాడదాం. మరి ఎవరికి చదువు వచ్చి సంస్కారం తప్పి మాట్లాడుతుర్రు, చదువు లేక సంస్కారం తప్పి నేను మాట్లాడుతున్నా. నువ్వు వ్యక్తిగత విషయాలు మాట్లాడే అవసరం నీకేమున్నది? ఇక్కడ పార్టీలు కాదు, వ్యక్తిగత విషయాలు. నిన్నేమన్నా అన్నాడా? అది ఎంపీ నిధులని మాట్లాడిండు కానీ నువ్వెందుకు కొట్టినావు, నువ్వెందుకైనావు, నీకేం హక్కు ఉందని మాట్లాడితే నువ్వు వ్యక్తిగత విషయాలు మాట్లాడాలి. నువ్వు ఎట్లా మాట్లాడతావు, ఏమని మాట్లాడతావు? మీకు చదువు రాదు, మేము భార్య భర్తలు మచ్చలేనోళ్ళము, మాకు ఎన్ని మచ్చలు ఉన్నాయి? మన మచ్చలు మనకు కనిపించాయి, నీ మచ్చలు నీకు కనిపించాయి, నా మచ్చలు నాకు కనిపించాయి. లోకానికి తెలుసు, లోకమంతా తెలుసు, మనకు 3వ వార్డులో కూడా తెలుసు. ఎవరు అంబాం కొద్ది మాట్లాడతారు, ఎవరు కాలు మీద కాలేసుకొని నేను రెడ్డిలని చూపించుకుంటారు. మనకు రెడ్డిలైనా పద్మశాలైనా అందరూ ఒకటే. రాజకీయం అన్నప్పుడు, ప్రజాప్రతినిధులు అన్నప్పుడు అందరికి సరసమాన న్యాయం చేయాలి. మరి అట్లనే మా ప్రభుత్వం ఉన్నప్పుడు మా గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు కూడా అందరికి సమసమాన న్యాయం చేసుకుంటా, ఎవరికి వీళ్ళు తక్కువ వాళ్ళు ఎక్కువ అని కూడా చూపించలే. నువ్వు ఖబర్దార్ బిడ్డ, ఇంకొకసారి మా వ్యక్తిగత విషయాలల్లా మా కుటుంబ సమస్యలలో మాట్లాడినావు అనుకో, మరీ తక్కువ బిడ్డ అని చెప్తున్నా. వీడే ముందు మాట్లాడినామంటే చైర్మన్ అయి ఉండి మీరు మున్సిపల్లో ఏమేం చేసిండ్రు అవన్నీ బయటకు తీసుకొచ్చి చూపిస్తా అంటున్నావు. నువ్వు బయటకు తీసుకురా, మేము ఏమేం చేసినావు అవన్నీ చూపిస్తే ఇదే ప్రెస్ మిత్రుల ముందు మేము పెడదాము. మరి ఎవరి దగ్గర ఏం లోపం ఉంది? మీ కాంగ్రెస్ ప్రభుత్వం 18 నెలల నుంచి మరి మున్సిపల్ మేము
8 సంవత్సరాలు 8 నెలలు అవుతుంది, 6 నెలలు అవుతుంది. మరి 6 నెలల నుంచి మున్సిపాలు మరి మేము మా కాంగ్రెస్ ప్రభుత్వం మేము కాంగ్రెస్ నాయకులను పట్టించుకుంటాం అంటున్నాం కదా. ఈది లైట్లు కానీ ప్రతి ఒక్క సమస్య మీద మాట్లాడితే మాకు తెలియదు, కలెక్టర్ తెలుసు. మరి మన 3వ వార్డు ప్రజలే మీ దగ్గరికి వచ్చి అడుగుతురు కావచ్చు, నన్ను అడుగుతురు, మీరు వాళ్ళు ఏమని చేయలేరు నన్ను అడుగుతురు అని నువ్వు చెప్పుకుంటున్నావు. వాటి ప్రజల్ని పిలుచుకొని మా ఇంట్లో పని చేసే వాళ్ళని కూడా పిలిచి అడుగుతావు. నువ్వు నీకు ఏం హక్కున్నది అంతా? నువ్వు పదవులు ఉన్నప్పుడు ఇప్పుడు నీ పదవికి మేము అడ్డం వచ్చినామా? నీకు ఏం హక్కుందని అడుగుతున్నాము. ఇంకొకటి నువ్వు మున్సిపాల్లో తీసుకొచ్చి బయటకు ఎత్తా అంటున్నావు కదా, పెట్టు. కాకపోతే మేము మున్సిపల్లో ఏ ఎక్కువ అధికారిని కూడా మేము ఎలాంటి ఇబ్బంది పెట్టలేము. ఎందుకంటే మనము ఒక పదవే శాశ్వతం కాదు, ఎప్పుడు మనుషులం కూడా శాశ్వతం. ఇయ్యాలు ఉంటుంది అయిపోతుంది, మళ్ళీ కూడా పదవులు ఉన్నా కూడా మనం ఎప్పుడు ఇలాగనే ఉండాలి అని మేము ఒక మంచి ఉద్దేశంగా ఉన్నాం. కాబట్టి నీలాగా విచ్చలవిడిగా మాట్లాడలేము. నువ్వు ఫస్ట్ మాట్లాడి నేర్చుకొని చదువు అనేది మాట్లాడినావు. చదువు గురించి ఇంకొకసారి ఇట్లా మాట్లాడమనుకో బిడ్డ, ఖబర్దార్ మర్యాద అక్కడని చెప్తున్నా నేను. నువ్వు ఇప్పుడు కాదు ఎప్పుడు మాట్లాడినా నీకు చదువు ఉన్నదా? నా మీదకి నువ్వు మాట్లాడు. ఇంతమంది ముంగట నేను ఒక చిన్న మాట పొల్లుకోకుండా ఒకరి మనసు నొప్పేయకుండా మాట్లాడతా. నువ్వు ఎట్లా మాట్లాడినావు? చదువుకొని వ్యక్తిగత విషయాలు మాట్లాడతావు. తీవంటావని మన 3వ వార్డులే. సో నువ్వు 3వ వార్డు నా 3వ వార్డు అంటున్నావు కానీ నీది కాదు, అందరిది. ఎవరు కౌన్సిలర్ ఉంటే వాళ్ళది, నేనుంటే నాది, నీది ఉంటే నీది, ఇంకోళ్ళు ఉంటే ఇంకొకళ్ళు కూడా అవుతుంది.